హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి 1 by 1 ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ఇంకా దాంతోపాటుగా తెలంగాణ కల్చర్ అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి 2 గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. 2 కలిపి జస్ట్ 45 రూపీస్కి అందిస్తున్నాం. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ మనకు అక్టోబర్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా నేను మన యాప్లో అయితే అప్లోడ్ చేశాం. జస్ట్ మీరు 20 రూపీస్ చెల్లించి ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రజెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నిరుద్యోగం వర్సెస్ కేటీఆర్ అనేటువంటి టైటిల్ తోటి మనం దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు. 160,083 ఉద్యోగాలు ఇచ్చామన్న మంత్రి ఒకటి సక్రమంగా భర్తీ చేయలేదన్న యువత అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఈ ఎన్నికల్లో నిరుద్యోగమే ప్రధాన అంశంగా ప్రతిపక్షాలు బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్నాయి. సో దీనిపై మంత్రి కేటీఆర్ తాజాగా స్పందించారు. తాము 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు హామీలు ఇచ్చామని, సో 9.5 ఏళ్లలో 2,32,308 ప్రభుత్వ ఉద్యోగాలను గుర్తించి ఇప్పటికే 1,60,000కు పైగా భర్తీ చేశామని తెలిపారు. సో మళ్ళీ అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తాజాగా సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. సో దీనిపై యువత ప్రతిపక్షాలు స్పందించాయి. ఈ ఉద్యోగాల్లో కేసులు కాకుండా కనీసం ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదని నిరుద్యోగులు మంత్రిపై మండిపడ్డారు. సో 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నిర్వహిస్తే ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయ్యాయని, TSPSC ఎన్నో ఎగ్జామ్స్ను పోస్ట్ పోన్ చేసి క్యాన్సిల్ చేసిందని, సో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా కోర్టు కేసుల్లో ఉందని మండిపడ్డారని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇది 100% కరెక్ట్. సో మీ ఒపీనియన్ కూడా కింద తెలియజేయండి. వీడియోని లైక్ చేసి. సో ఇప్పటివరకు మనకు తెలంగాణలో వచ్చిన నోటిఫికేషన్ చాలా వరకు అయితే కోర్టు కేసు వెళ్ళడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా మధ్యలోనే ఆగిపోయింది. సో ఇది నిరుద్యోగులు వర్సెస్ కేటీఆర్ అంటూ ఇక్కడ మనం ఒక ఆర్టికల్ అయితే దిశ న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఇక్కడ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. SBI నుంచి మనకు ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి 5,447 ఉద్యోగాలకు భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చూడవచ్చు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన అయితే విడుదలైంది. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి వీటిని అయితే భర్తీ చేస్తున్నారు. డిగ్రీ అర్హతతోటి వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు. బ్యాంకింగ్ రంగంలో 2 ఏళ్ల అనుభవం ఉండాలి. సో వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆన్లైన్ విధానంలో మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ డిసెంబర్ 12 అనేది మనకు లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి మీరు చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక దాంతోపాటు మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా IDBI నుండి 2,100 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్, అదేవిధంగా సేల్స్ అండ్ ఆపరేషన్స్కి సంబంధించి కాంట్రాక్టర్ ప్రాతిపదికన ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలో మీరు వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిసెంబర్ 6 దీనికి లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే వాటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే ఇక్కడ 10 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలే అంటే ఇక్కడ మనం వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ సర్కార్ను ప్రశ్నించిన నిరుద్యోగులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్లు సక్రమంగా లేక వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని నిరుద్యోగ చైతన్య యాత్ర కోఆర్డినేటర్ సలీం పాషా అన్నారు. సో రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయలేదని ప్రశ్నించారు. ఈ 10 ఏళ్లలో జాబ్ క్యాలెండర్ హామీ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. సో ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సో ఈ నెల 15న చేపట్టినటువంటి నిరుద్యోగ చైతన్య యాత్రలో భాగంగా నిరుద్యోగులతో కలిసి బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో ఆయన మాట్లాడారు. సో నిరుద్యోగులు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కాంగ్రెస్కు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సో నిరుద్యోగుల వల్ల ఈ ఎన్నికల్లో నష్టం తప్పదనే కేటీఆర్ చిక్కడపల్లికి ఏసీ బస్సులను పంపించి స్టూడెంట్లను తన వద్దకు పిలిపించుకొని డ్రామాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. సో నిజంగా నిరుద్యోగుల పట్ల కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే చిక్కడపల్లి లైబ్రరీ వద్దకు వచ్చి తప్పు జరిగిపోయినట్లు చెప్పాలి కదా అన్నారు. సో దేశంలో తెలంగాణలోనే నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్లు ఒక సర్వేలో తేలిందని ప్రొఫెసర్ PL విశ్వేశ్వరరావు అన్నారంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ మనం ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో అయితే చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయంలో అయితే ఇక్కడ మనకు ఓఈలో ఉచిత సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కోచింగ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది.
సో ఇక్కడ చూసినట్లయితే మనకు హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందినటువంటి సివిల్ సర్వీసెస్ అకాడమీ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్కి సంబంధించి ఉచిత శిక్షణ కోసం అయితే ఇక్కడ దరఖాస్తులు కోరుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పీజీ పీహెచ్డీ చదువుతున్నటువంటి విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే అర్హత వచ్చేసి లో పీహెచ్డీ విద్యార్థులు కావచ్చు, క్యాంపస్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కళాశాల, అదేవిధంగా నిజాం కళాశాలకు చెందినటువంటి పీజీ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చంట. సో దీనికి సంబంధించి సీట్ల సంఖ్య 100 సీట్లను అయితే తీసుకుంటారంట. అదేవిధంగా డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రన్స్లో సాధించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి వీటి యొక్క ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇక్కడ శిక్షణ వ్యవధి కనుక చూసినట్లయితే 4 నెలలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఓయూ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు పూర్తి చేసుకుని ధ్రువపత్రాలను వాటిని ఏవైతే ఉంటాయి కదా, సో జిరాక్స్ను ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ కార్యాలయంలో అందజేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో వీటికి సంబంధించి మనకు డిసెంబర్ 2 తారీఖు అనేది లాస్ట్ డేట్ ఉంది. ఎవరైనా కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇలా ఫోన్ నెంబర్ కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు కోచింగ్ తీసుకుంటున్న ప్రయత్నం చేయండి. ఈ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయాలైతే ఇక్కడ బరిగీసి బర్రెలెక్క అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ మనం చూడవచ్చు. యువతకు స్ఫూర్తినిస్తూ కొల్లాపూర్లోకి పోటీకి దిగినటువంటి శిరీష ప్రముఖుల ప్రశంసలు అండదండలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో రాష్ట్రంలో నోటిఫికేషన్లు రాక, నియామకాల ప్రక్రియ సంక్రమంగా లేక ఉద్యోగాలు పొందలేని నిరుద్యోగుల తరపున అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచాను. సో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నాతో కలిసి ప్రచారంలో ఉన్నటువంటి మా తమ్మునిపై దాడి చేశారు. సో ఎవరు ఎన్ని కుట్రలు చేసినా నిరుద్యోగుల తరపున పోరాటాన్ని కొనసాగిస్తాను. యువత రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నా. సో నిరుద్యోగ కుటుంబానికి చెందిన విద్యావంతురాలుగా నాకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనకు రావడం జరిగింది. సో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బర్రెలెక్క, సో శిరీష అనేటువంటి పర్సన్ అయితే నిరుద్యోగుల తరపున మనకు అక్కడ నామినేషన్ వేయడం జరిగింది. సో ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులు కంపల్సరిగా ఆమెకు ఓటేసి గెలిపించేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఈనాడు ప్రతిభకు సంబంధించి ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించి, జనరల్ స్టడీస్, రసాయన శాస్త్రానికి సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు. వీటిని డౌన్లోడ్ చేసుకొని చూడండి. దాంతోపాటు ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి కూడా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించిన దానిపైన కూడా ఒక బిట్ బ్యాంక్ అయితే ఇచ్చారు. సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అనేది కలిపి అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే అరుణాచల్లో సంగీత మాండుకం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్లోని బ్రహ్మపుత్ర స్థానిక నామం వచ్చేసి దిహాంగ్. సో నదీ తీరంలో శాస్త్రవేత్తలు ఇక్కడ మనకు మ్యూజిక్ ఫ్రాగ్ అనేటువంటి కొత్త జాతి కప్పను కనుగొన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, ఇది మనకు నేరుగా అడుగుతారు. ఇటీవల ఏ నదీ తీరంలో మ్యూజిక్ ఫ్రాగ్ అనేటువంటి కొత్త జాతి కప్పను శాస్త్రవేత్తలు కనుగొన్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర, దీన్ని మనం అక్కడ దిహాంగ్ అని చెప్పేసి పిలుస్తాం. బ్రహ్మపుత్రను అరుణాచల్ ప్రదేశ్లో పిలిచేటువంటి నేమ్ ఏదని చెప్పేసి మనకు ప్రీవియస్లో చాలాసార్లు అడిగింది, దిహాంగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో అక్కడ ఈ మ్యూజిక్ ఫ్రాగ్ని అయితే కొత్తగా కనుక్కున్నారట. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఆడ మగ కప్పలు 2 చప్పుడు చేస్తాయంట. సో ఈ కొత్త జాతి కప్పలు 2-3 రకాల చప్పులతో ప్రత్యేకమైనటువంటి శబ్ద వ్యవస్థను కలిగి ఉంటాయి. సో బ్రహ్మపుత్ర నది తీరంలో మొదటిసారిగా వీటి చప్పుళ్ళు విన్నామంటే ఇక్కడ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో అడవి బాతుల శబ్దాన్ని పోలి ఉన్నటువంటి ఆ చప్పుడు గతంలో ఎప్పుడు వినలేదు అని సైన్స్ పత్రిక ఏదైతే మనకు జుటాక్సాలో శాస్త్రవేత్తలు రాసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్కడ మొట్టమొదటిసారిగా కనుగొన్నారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది తీరంలో దీన్ని కనుగొనడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు అమెరికా అక్రమ వలసల్లో మనది 3వ స్థానం అంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఫ్యూ రీసెర్చ్ తాజా నివేదికలో వెల్లడి. సో మొదటి స్థానంలో మెక్సికో, సాల్వడార్ అండ్ అనధికార వలస జనాభా 1.5 కోట్లు. యుఎస్ జనాభాలో 3% అక్రమ వలసలే 2021 నాటి గణాంకాల ప్రకారం రిపోర్ట్ అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ చూడవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అమెరికాలో ప్రభావశీలుల సమూహంలో భారతీయులది ప్రముఖ స్థానం. సో పాలక విభాగం నుంచి వ్యాపార సంస్థల దాకా వివిధ స్థాయిల్లో ప్రవాస భారతీయులది కీలక స్థానం. ఇవన్నీ చట్టబద్ధంగా లభించినటువంటి పేరు ప్రతిష్టలు. అయితే తాజాగా ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది. చట్ట విరుద్ధ చర్యల్లోనూ మనోళ్లకు గుర్తింపు లభించింది. సో ఇక్కడ ఫ్యూ సర్వే విడుదల చేసినటువంటి నివేదిక కొత్త కోణాన్ని బహిర్గతం చేసింది. అమెరికాలో ఉంటున్నటువంటి చట్ట విరుద్ధ జనాభా వలసల్లో భారతీయులు 3వ స్థానంలో ఉన్నారంటూ ఈ నివేదిక స్పష్టం చేసినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి. ఇవి కూడా అడుగుతాడు, చాలా చాలా ఇంపార్టెంట్. సో అమెరికాకు సంబంధించి మన భారత్ తోటి ఎటువంటి సంబంధాలున్నా అవి మన కాంపిటేటివ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ దానిపైన క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ప్రముఖ సింగర్ భారతరత్న లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం అయోధ్యలో
40 అడుగుల పొడవు, అదేవిధంగా 12 మీటర్ల ఎత్తు, అదేవిధంగా 14 టన్నుల బరువుతో ఏర్పాటు చేసినటువంటి వీణ అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇది ఎక్కడ ఏర్పాటు చేశారని అంటారండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లేస్ గుర్తుంచుకోండి, ఓకేనా. ఎక్కడ ఏర్పాటు చేశారు ఇది? సో ఇక్కడ అయోధ్యలో, మనకు అయోధ్యలో 40 అడుగుల పొడవుతోటి 12 మీటర్ల ఎత్తు 14 టన్నుల బరువుతోటి ఏర్పాటు చేసినటువంటి వీణ అన్నమాట, ఓకేనా. సో లతా మంగేష్కర్ గారికి భారతరత్న అవార్డు ఎవరికి వచ్చింది, ఓకేనా, అది కింద కామెంట్ చేయండి. లతా మంగేష్కర్ పేరిట సో అవార్డు కూడా ఇస్తున్నారు, అది మొట్టమొదటి అవార్డు గ్రహీత ఎవరు అనేది కూడా కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా నెక్స్ట్ విషయం అయితే 12 జంటలకు సరోగసి అనుమతులు అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూడవచ్చు. డోనర్ గామెట్స్తో గర్భధారణ, కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఏ హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది అని అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, కర్ణాటక హైకోర్టు అని ముఖ్యంగా గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సరోగసి, సో దీన్ని మనం అద్దె గర్భం అని చెప్పేసి అంటాం. సో దీని అనుమతుల విషయంలో కర్ణాటక హైకోర్టు కీలక తీర్పులు వివరించింది. సో డోనర్ గామెట్ అంటే దాతల వీర్యం లేదా అండం ద్వారా సంతానం పొందేందుకు అనుమతిచ్చింది. సో డోనర్ గామెట్ దాతల వీర్యం లేదా అండాల ద్వారా సరోగసిని అనుమతించకపోవడం సరోగసి నియంత్రణ చట్టం 2021 నిబంధనలకు విరుద్ధమని ఈ సందర్భంగా న్యాయస్థానం స్పష్టం చేసిందనమాట. సో ఇట్లా 12 జంటలకు కోర్టు అయితే అనుమతిచ్చిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి, ఏ హైకోర్టు అనుమతిచ్చింది? కర్ణాటక హైకోర్టు అనుమతిచ్చింది. సో ఈ రకంగా మనం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇటువంటిది, ఎందుకంటే సరోగసి అనేటువంటి ఇటీవల మనకు చాలాసార్లు వార్తల్లో అయితే చూసాం. సో ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన అంశాలు కూడా కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక భారత్కు అగ్రస్థానం అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ రావడం జరిగింది. సో ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్షిప్, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఆసియా పారా ఆర్చరీ, ఓకే, ఇది ఒకటే గేమ్కి సంబంధించి, ఆసియా పారా గేమ్స్ కాదు, పారా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత్ అగ్రస్థానం కైవసం చేసుకుంది. సో బుధవారం జరిగినటువంటి టోర్నీలో మొత్తం ఈ ఆర్చరీకి సంబంధించిన టోర్నీలో మనది భారత్ అగ్రస్థానంలో ఉంది. సో దీనిలో 4 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యంతో మొత్తం 9 పథకాలతోటి భారత పథకాల పట్టికలో ప్రథమ స్థానంలో ఉంది. నెక్స్ట్ దక్షిణ కొరియా అనేటువంటిది 5 పథకాలతోటి 2వ స్థానంలో నిలిచిందట. మన భారత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది కనుక సో కంపల్సరీ దీన్ని మీరు గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. సో దానిలో మీకు ప్రజెంట్ యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో మనకి ఇది టెస్ట్ సిరీస్ పైన కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ మంత్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ పీడిఎఫ్ కూడా హ్యాండ్ రైటింగ్ చేత రాసినటువంటి నోట్స్ కూడా నేను మన దాంట్లో అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. సో మన ఛానల్ టెలిగ్రామ్లో జాయిన్ కాండి. సో నేను దానిలో మీకు క్యూఆర్ కోడ్ని కూడా ఆ టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తున్నాను. దాన్ని మీ మిత్రులకు షేర్ చేసినట్లయితే దాన్ని స్కాన్ చేస్తే మీకు డైరెక్ట్గా మన లింక్ వస్తుంది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.